హలో ఆల్ వెల్కమ్ టు ఎపిక్ ఎంటర్టైన్మెంట్స్. ఈ 2025లో సాలిడ్ హిట్స్ కొట్టబోయే కొన్ని మూవీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇందులో మన తెలుగు హీరోస్వే చెప్పబోతున్నా, ఎందుకంటే రాను రాను తెలుగు యాక్టర్స్ వరల్డ్ వైడ్గా ప్రెస్టీజియస్ యాక్టర్స్ కాబోతున్నారు. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దెమ్ యాజ్ అ తెలుగు పర్సన్. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రామ్ చరణ్ శంకర్ కాంబోలో వస్తున్న మూవీ గేమ్ చేంజర్ ట్రైలర్ కూడా రిలీజ్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. సో మచ్ ఆఫ్ హైప్స్, సో మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్తో ఈ మూవీ 2024లో అంతా హల్చల్ చేసింది. ఇక ఇందులోని పాటలు కూడా బాగా ప్రజాదరణ పొందాయండి. జరగండి, రామ్ మచా మచా, నానా హైరానా, డోప్ ఈ సాంగ్స్ ఎంత హిట్ అయ్యాయో మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సంక్రాంతికి వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న ఈ పాన్ ఇండియా మూవీ ఎన్ని కోట్లు కొల్లగొడుతుందో వేచి చూడాల్సిందే. చిన్న బడ్జెట్తో ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేకుండా రిలీజ్ అయ్యి అల్టిమేట్ బ్లాక్ బస్టర్ అయిన మూవీ హనుమాన్. నార్త్లో ఒక రేంజ్లో ఈ మూవీని వర్షిప్ చేశారంటే దానికి ఉన్న స్టామినా మెయిన్లీ హనుమంతుల వారే. ఇక ఈ మూవీకి సీక్వెల్గా వస్తున్న మూవీయే జై హనుమాన్. ప్రముఖ కన్నడ యాక్టర్ అదేనండి మన కాంతార మూవీ హీరో రిషబ్ శెట్టి హనుమాన్గా చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన దగ్గర నుండి మూవీ లవర్స్కి ఈ సినిమా మీద అంచనాలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. ఈ మూవీ డేట్ అయితే ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, కానీ 2025లోనే ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని మూవీ టీం చెప్తోంది. సలార్తో వరల్డ్ వైడ్గా తన సత్తా మరొకసారి చాటాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎంతగా విజృంభించిందో అందరికీ తెలిసిందే. సలార్ సీజ్ ఫైర్కి సీక్వెల్గా వస్తున్న మూవీ సలార్ శౌర్యాంగ పర్వం. నిజానికి ఈ సంక్రాంతికే రిలీజ్ కావాల్సింది ఈ సినిమా, బట్ ఎందుకో డిలే అయింది. ఖచ్చితంగా 2025లోనే రిలీజ్ కాబోతుందని టీమ్ స్ట్రాంగ్గా చెప్తున్నారు. సో లెట్స్ వెయిట్ టు విట్నెస్ ద ప్రభాస్ స్టామినా వన్స్ అగైన్. ఇప్పుడు ప్రభాస్ పట్టుకున్నదల్లా బంగారమే అనడానికి ఇంకొక 2 క్రేజీ మూవీస్ కూడా ఉన్నాయండి. అందులో మారుతి డైరెక్షన్లో వస్తున్న హారర్ కామెడీ మూవీ ద రాజా సాబ్, అయితే ఇంకొకటి సందీప్ వంగా డైరెక్షన్లో వస్తున్న స్పిరిట్ సినిమా. ఎప్పుడూ టచ్ చేయని జాన్రాతో ఒక మూవీ, ఎప్పుడు చెయ్యని క్యారెక్టర్తో ఇంకొక సినిమా చేస్తున్న ప్రభాస్ అటు కమర్షియల్గానే కాకుండా ఇటు ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తున్నారు క్రియేటివ్గా. పవర్ స్టార్ నుంచి డిప్యూటీ సీఎంగా ఈ 2024 ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో కంప్లీట్ పొలిటీషియన్గా తనని తాను నిరూపించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. తెలుగు స్టేట్స్లోనే కాదండి, తన సత్తా మహారాష్ట్ర సైడ్ కూడా ఉందని అక్కడికి వెళ్ళి ప్రచారం చేసి మరీ చాటుకున్నారు. మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన అన్ని చోట్ల ఆ క్యాండిడేట్స్ గెలవడం అంటే విశేషమే కదా. 2023లో చివరిసారిగా తెర మీద మెరిశారు పవన్ కళ్యాణ్. 2024లో ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ల రూపంలో అలా అలా దర్శనమిచ్చారు. కానీ ఫుల్ ఫ్లెజ్డ్ మూవీస్ అయితే ఇంకా రాలేదు. ఓజీ, హరిహర వీరమల్లు అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ శరవేగంగా సాగిపోతూ 2025లో రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయట. ఇక న్యూ ఇయర్కి గాను హరిహర వీరమల్లు 22 మార్చ్ 2025న రిలీజ్ కాబోతున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేయడమే విశేషం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, RRR మూవీతో రామ్ చరణ్తో ఈక్వల్గా జూనియర్ ఎన్టీఆర్ ఒక క్రేజ్ సంపాదించుకున్నారండి. అదే వేగంతో దేవరా మూవీ చేసి ఈ 2024లో మ్యాసివ్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. 2025లో హృతిక్ రోషన్తో పాటు వార్ 2 మూవీలో కూడా ఒక సరికొత్త క్యారెక్టర్లో కనపడబోతున్నారు మన తారక్. ఆగస్ట్ 2025లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అవ్వాలని కోరుకుందాం. దట్స్ ఇట్ గాయ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట బెల్ మోగించేస్తే మేము ఇలా వీడియోస్ పెట్టిన వెంటనే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. అండ్ ఈ అప్డేట్స్ అన్నిటిలోనూ మీ ఫేవరెట్ అప్డేట్ ఏంటని కూడా కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టీమ్ ఎపిక్ సైనింగ్ ఆఫ్.